తాండూరు పట్టణంలోని తాండూరు మున్సిపల్లో వార్డు నెంబరు 36లో ప్రజలు తాగునీరు లేక రోజుకు తీవ్ర ఇబ్బందులు, అదేవిధంగా కాలనీలో ప్రజలకు రోజు ఉదయం తాగునీరు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పక్కల కాలనీ బోరు మోటార్ ఉంది, కానీ అది కొందరికి మాత్రమే పరిమితం అవుతుంది. మిగతా ప్రజలు కూడా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక 36వ వార్డు సభ్యులు కూడా గతంలోనే మున్సిపల్ చైర్పర్సన్కు, మున్సిపల్ కమిషనర్కు కలిసి వినతి పత్రం అందించారు. కానీ ఇప్పటికీ 2 నెలలు గడుస్తున్నా మాకు తాగునీరు లేదని 36వ వార్డు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాకు త్వరగా మంచినీటి ఏర్పాటు చేయాలని కమిషనర్కు మొరపెట్టుకున్నారని అన్నారు. కానీ మున్సిపల్లోని 36 ప్రజలు కూడా ఇబ్బందిని త్వరగా పరిష్కరించాలని వార్డులో ప్రజలు కోరుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆ కాలనీ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బోరుంది, ఆ బోరు ఆ 4 ఇళ్లకు అక్కడ వాళ్ళకే అంకితం ఉంది. అది పైపులు వేసిండ్రు, ఇళ్ళకి పోతున్నాయి అని చెప్పి వాళ్ళు పైపులు కట్ చేసుకొని కూర్చున్నారు. ఇక అక్కడ 4 ఇళ్లలో 5 ఇళ్లలో కట్టుకుంటారు ఆ బోరు. ఆ ఇంకొక బోరుకు కూడా సదుపాయం లేకపోతే ఏం చేయాలి? ఇక మేము దీన్ని ఎట్లయినా యాక్షన్ తీసుకొని కమిషనర్ సార్కి అందజేసి దయచేసి బోర్ బాగా చేయాలని మేము చెప్తాం. వాడు ఎట్లా ఉండాలి? మేము గలీజు పేయి వాసన అట్టలు కట్టిపోయినాయి చీరలు, ఎట్లా ఉండాలి? వారంకోసారి కాదు, నెలకోసారి. వారం పోయినాము, నెల మోడీ నేను తీస్తున్నా. నా పేరు చంద్రకళ. సఫాయిలు కూడా మాకు గుర్తలేరు. సుభాష్ నగర్ నేను నా ఫోటో కూడా ఉన్నది. నేను మోడీ తీసినట్ల కమిషనర్ చెప్తే కూడా కమిషనర్ కూడా పట్టించుకుంటలేడు. ఏంది ఇది ప్రభుత్వం? ఏం ప్రభుత్వం వచ్చింది? మందిని ముంచేటి ప్రభుత్వం వచ్చింది. వార్డ్ నంబర్ 36లో నీటి ఎద్దడి చాలా ఉంది. బోర్ బంద్ అయ్యి 2 నెలల కింద ఆల్రెడీ చైర్పర్సన్ ఉన్నప్పుడే ఇచ్చినాము. మరి తర్వాత కమిషనర్ గారికి ఇచ్చినాము లెటర్, రెస్పాండ్ లేదు. ఆయన ఏం చెప్పిండు, ఏసు దగ్గరకు పోమంటే ఏసు దగ్గర పోతే నాకు బోర్ రాదు లోపలికి అని చెప్పిండు. ఆ బోర్ వస్తుంది, ఇంతకుముందు 2-3 బోర్లు వేయించినాము లోపల, కానీ ఇంతవరకు ఒక రెస్పాండ్ ఎవరు లేరు. ఏఈ గారితో గిట్ట మాట్లాడినాం, మున్సిపల్ ఏఈ గారితో. ఆయన గిట్ట స్పందించిండు, కానీ ఇంతవరకు రాలేడు. ఆయన గిట్ట మళ్ళీ ఫోన్ లేదు, ఫోన్ లేపడం లేదు. మళ్ళీ ఎవరితో బాధలు ఎవరికి చెప్పాలి? వీళ్ళ బాధలు, మహిళల బాధలు ఎవరు చెప్పుకోలే. వాళ్ళు ఎంత దూరంకి వెళ్ళి నీళ్ళు తేవాలి? ఇలా మినిమం అంటే 100 మీటర్ల దూరం నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆశ్చర్యగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఏ రాజకీయ నాయకుడు రాడు, ఎవరు ఏ లీడర్ రాడు. ఓట్లు వేసేటప్పుడేమో మాకేంటి అంటాడు. ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు గద్దెక్కి కూర్చుంటారు. ప్రజల బాధలు ఎవరు తీరుస్తారు? ప్రజల బాధలను తీర్చే నాయకుడు కావాలి. ఇట్లా పైసా తీసుకొని మందు పోసి నాయకుడు వేస్ట్ ఈ కాలంలో. ఇలాంటి నాయకుడిని దూరం పెట్టాలని